ఎప్పుడు చూసుకున్నా కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ నాయకులు హైందవ సమాజం మీద, సనాతన ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద అనాదిగా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఈ ప్రజలు చూశారు. 3 అంశాలు సార్ ఇక్కడ. ఒకటి, శ్రీవాణి ట్రస్ట్ అనే దాన్ని మేమే డెవలప్ చేసాం, మేము చేయటం ద్వారానే ఇవాళ భక్తులకి టికెట్లు అంది దర్శనాలు జరుగుతున్నాయి అని చెప్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను అడుగుతున్నాను. పద్మావతి ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు టికెట్లు బల్క్గా బుక్ చేశారు. వాళ్ళకి ట్రావెల్స్ క్లబ్ 4X ఇది బిఆర్ నాయుడు గారిది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు, బ్రోకర్లకి సంబంధాలు ఏంటో ఎంక్వైరీలో తేల్చాలి అని చెప్పారు. ఒకటి, మీరు చేసిన ట్రస్టు నిజమైతే ఇవాళ ఆ విధంగా ఒకే వ్యక్తిలో 3 బల్క్గా బుక్ చేసే అవకాశాన్ని మీరు కల్పించి ఉండకూడదు. లేదు కల్పించారు అని అంటే మీరు పెట్టినటువంటి శ్రీవారి విధానాలు, బుకింగ్ విధానాలు అయ్యాయో అది లోపమని ఒప్పుకోవాలి. లేదు ఏజెన్సీకి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే మీ దగ్గరకి సమాచారం ఎలా వచ్చింది? పద్మావతి ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు బల్క్గా బుక్ చేస్తారని, వాళ్ళు బుక్ చేశారని, అవి మీ ద్వారా కొంతమంది ఏజెంట్లు బయట భక్తులకి అమ్మటం, ఇవన్నీ కూడా దీంట్లో వైఎస్ఆర్సీపీ కుట్ర ఏంటనేది కూడా మేము ఈ ఎంక్వైరీలో తేల్చనున్నాము. రెండోది, ఏదైతే లెటర్ సీఎం గారు రిలీజ్ చేసిన లెటర్ ఉందో దాంట్లో ఎక్కడా కూడా అది రిలీజ్ చేయలేదండి. ఎస్, ఇక్కడ రవీందర్ రెడ్డి గారు ఇక్కడ మీ కూటమి ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అవుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన ఎక్కడ రిలీజ్ చేయాల, అది ఒక మీటింగ్ లో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ కి సంబంధించి మినిట్స్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. మరి మీ ప్రభుత్వ హయాంలో మినిట్స్ అనేవి చాలా రహస్యంగా ఉంటాయి, అవి కూడా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టే ప్రలోభాలకి వీళ్ళు ఇంకా ఈ గవర్నమెంట్ లో వీళ్ళకి సంబంధించినటువంటి ఒకళ్ళిద్దరు వ్యక్తుల ద్వారాగా ఇవి తీసుకొచ్చి ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. కేవలం అవగాహన లోపం మాత్రమే. ఆ లెటర్లో ఉన్నటువంటి అక్షరాలని అవగాహన చేసుకొని మీడియా ముందు మాట్లాడితే వాళ్ళకి ఏదైనా బాగుంటుంది. అక్కడ దాంట్లో ఎక్కడా కూడా టీడీపీ కార్యకర్తలని కానీ, వైసీపీ కార్యకర్తలని కానీ, ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలని కూడా ఎక్కడా లేదు. ఆయన ఇందాక వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు, దీంట్లో ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అని చెప్పి. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మినిట్స్ ఏదైనా రీడ్ చేసి డిస్కస్ చేస్తే పలానా ఇంజనీర్ ఇటుక తెస్తాడు, పలానా ఇంజనీర్ సిమెంట్ తెస్తాడు, పలానా ఇంజనీరు నీళ్లు పోస్తాడని లెటర్లో ఏం మినిట్స్లో రాయరండి. అవగాహన లేకోకుండా టీవీల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే అక్కడ లోకల్ పీపుల్ కావాలండి. ఇప్పుడు ఒక ప్రాంతంలో గుళ్ళు నిర్మాణం చేయాలంటే అది పంచాయతీ ల్యాండ్ అయినా అయి ఉండాలి, రెవెన్యూ ల్యాండ్ అయినా అయి ఉండాలి. పంచాయతీ ల్యాండ్ అయితే పంచాయతీ వాళ్ళ దగ్గర నుంచి తీర్మానం కావాలి. లోకల్ రిప్రజెంటేటివ్స్ లేకుండా ఎలా అవుతుందండి? రెవెన్యూ ల్యాండ్, రెవెన్యూ వాళ్ళ ఎన్ఓసి కావాలి. అలాగే ఇది ఇక్కడ చేస్తున్నటువంటిది ఏంటి? హిందూ దేవాలయాలు, సుమారు 5,000 హిందూ దేవాలయాలు నిర్మాణం చేయాలని ఒక దృఢ సంకల్పంతో టీటీడీ కూటమి ప్రభుత్వం ముందు అడుగులు వేస్తుంది. దీనికి